శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్నాం. ఈ గుడి ద్రాక్షారామ గ్రామంలో కాకినాడకి 28 కిలోమీటర్లు, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతూ పంచారామాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా మరియు 18 శక్తి పీఠాలలో ఒక శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. పూర్వం దక్ష ప్రజాపతికి యజ్ఞం చేసిన ప్రదేశం ద్రాక్షారామం అంటే దక్షుని యొక్క నివాసం. ఒకానొక సమయంలో దక్ష ఆరామముగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. పురాణగాథ ఏంటంటే, దక్ష ప్రజాపతి తలపెట్టిన బృహత్తర యజ్ఞానికి సతీదేవికి శివునికి ఎటువంటి ఆహ్వానం లేకపోవడంతో పరమశివుడు వెళ్ళొద్దని వారించును. పుట్టింటి మీద ప్రేమతో యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళి అవమానపడిన సతీదేవి తన కాలి బొటన వ్రేలితో నేలపై రాసి నిప్పు సృష్టించి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమానపరిచినందుకు ఆ వినియోగాన్ని భరించలేని మహాశివుడు ఆగ్రహించి వీరభద్రుని సృష్టించి దక్షిణ తల నరికించాడు. మహాశివుని శాంతింపు చేయుటకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. అవి భూమిపైన పడిన ప్రాంతాల్లో అష్టాదశ పీఠాలుగా అవతరించాయి. అలా ఖండించిన బొడ్డు భాగం అనగా నాభి భాగం పడిన ప్రదేశం 12 శక్తి పీఠాలుగా అవతరించింది. పూర్వం కుమారస్వామి రుద్రగణాలకు నాయకత్వం వహించి ఆత్మలింగ కోసం తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు స్వామి విసిరిన బాణం ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలై అది భూమి మీద 5 చోట్ల పడిను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించి వాటిలో ఒకటి ద్రాక్షారామంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహుడు ఈ క్షేత్రానికి పాలకుడుగా ఉన్నాడు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాజగోపురాలకు ఒక్కొక్క అమ్మవారు పర్యవేక్షిస్తుంటారని స్థల పురాణం చెబుతుంది. ఇచ్చట దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం జరుగును. భక్తులు స్వామివారిని దర్శించుకుని సేవించుకుని స్వామి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ సెలవు. వచ్చే వీడియోలో ద్రాక్షారామం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. జై హింద్.